ఇదిగోండి చూడండి, చక్కగా కాలింది ఒక పక్క. ఇంకో పక్క కూడా కాలిపోతే మనం తీసేసుకుందాం. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నువ్వులు ఇవన్నీ భలే స్మెల్ వస్తున్నాయండి చక్కగా. మన డ్రై ఫ్రూట్స్ స్వీట్ చపాతీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత వేడి తింటే నేను తినలేను, చల్లారిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే రెండు కానీ 3 కానీ యాలక్కాయలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టి ఆఫ్ చేసుకుని అప్పుడు పంచదార మనకి ఎంత కావాలో బెల్లం కానీ పంచదార కానీ అందులోనే వేసేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మనం ఏమైతే వేపు పెట్టుకున్నామో వేరుశనగుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు ఇంకా కిస్మిస్ అవి అన్నీ కలిపి చల్లారిన తర్వాత ఒకసారి అవి కూడా మిక్సీ పట్టేస్తే దీంతో పాటు సరిపోద్ది. పేస్ట్లా పౌడర్లా అయితే మాత్రం చేయొద్దు, కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే కొబ్బరి అయితే ఒకసారి మిక్సీలో వేసి తిప్పాను, షుగర్ కూడా యాడ్ చేసేసాను. నేనైతే తక్కువ వేసానండి, ఒక 3 స్పూన్లు వేసాను. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఓకేనండి. దీని ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు, తేనె ఉంటే తేనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పప్పులన్నీ వేసేద్దాం. అన్నీ వేసానండి. ఇప్పుడు వీటిని ఒక్కోసారి తిప్పుకుందాం, మూత పెట్టేసుకుని. ఇదిగోండి, ఇలా అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం చపాతీ చేసుకుని దాంట్లో ఫిల్ చేసుకుని చపాతీ కాల్చుకుందాం నెయ్యి వేసుకుని. ఓకేనా. ఇప్పుడు చపాతీ చేసుకున్నాం కదా, దీనిలో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఇది ఫిల్ చేసుకున్నాము. ఇలా నోటితో కూడా తినేయచ్చండి, బాగుంటుంది. ఇది మనం బాగా చపాతీలో చేసుకుని ఇప్పుడు కాల్చుకుందాం. స్టవ్ తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, మీరు ట్రై చేయండి ఒకసారి. అంటే పల్చగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు
పెనం అయితే పెట్టేసాను, దోశ పెనం కానీ మీ ఇష్టం ఏదైనా. ఇదిగోండి చపాతీ వేస్తున్నాను. ఇలా వేసుకొని అది ఒక పక్క కాలిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుందాం, కొంచెం కాలాలి. చిన్నపిల్లలకి స్నాక్స్ కింద కూడా పనిచేస్తుందండి, చిన్నవాళ్ళకి కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాంటి ఒక పక్క ఇలా కాలింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని రెండు వైపులా వేసుకోవాలండి. నెయ్యికి మనం ఏదైతే ఫిల్ చేసామో దానికి చపాతీకి అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇటు పక్క కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకుని ఈవెన్గా మొత్తం అంతా సమానంగా నెయ్యి అంటుకునేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా అట్లా వస్తావు ఇలా రాసుకుని అప్పుడు అటుపక్క కాలిన తర్వాత ఇటుపక్క కూడా వేపుకోవాలి. స్మెల్ అయితే భలే వస్తుందండి, భలే ఉంది చాలా. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఉత్తి చపాతీ ఏం తింటామనేసి అనిపించి ఇలాగ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంట్లో కొంచెం ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, అవి వేసుకొని చేస్తున్నాను. నేనైతే దీనికైతే పేరు స్వీట్ డ్రై ఫ్రూట్స్ చపాతీ. మరి మీరేం పెడతారో చూడండి. సరే అలా కాలింది, ఇంకా బాగా కాలాలంటే కొంచెం సేపు ఉంచుకుంటే సరిపోద్ది. రెండు పక్కల బాగా కాలితే లోపల ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అవి ఫ్రై చేసినవే, కాకపోతే అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి, ఉడుకుతుంది మనకి లోపల. నెయ్యి వేసేటప్పటికి మెత్తబడిపోద్ది కదండి చపాతీ, దానివల్ల ఏంటంటే కొంచెం ఇరిగింది.